హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా ఇంట్లో సండే స్పెషల్ కాబట్టి చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె వేస్తున్నాం. అది ఎలా చేయాలో చూపిస్తాం రండి. ఇప్పుడు 3 ఆనియన్స్ తీసుకోవాలి. మా మమ్మీ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 kg చికెన్ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇవి అన్ని మసాలా ఐటమ్స్. ఇప్పుడు కొన్ని వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్స్ వేసుకుందాం. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 3 టమాటాలు కోసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి. ఇప్పుడు తగినంత కారము వేసుకుందాం. ధనియాల పొడి వేసుకుందాం. దాని తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కావాలంటే హాట్ వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్ అంతా. చిటికెడు చికెన్ మసాలా వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకులు వేసుకున్న తర్వాత బంద్ చేశారు. ఇప్పుడు చికెన్ కర్రీ అయిపోయింది. దాని తర్వాత జొన్న రొట్టె ఎట్లా చేయాలో చూపిస్తాం రండి. ఇప్పుడు జొన్న రొట్టె కోసం హాట్ వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకున్నాం. హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని కలుపుకోవాలి. మా మమ్మీ చేసినట్టు వీడియోలో మీరు చేసుకోండి. ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి మీద రౌండ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా మా మమ్మీ చేసినట్టు చేసుకోవాలి.
తీసేసింది. ఇప్పుడు ప్యాన్ మీద వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి దాని మీద. ఇది 1 minute తర్వాత తిప్పేద్దాం. ఈ మిగతావి కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి. అట్లా చేసుకుంటూ పోతే అట్లనే వస్తుంది, మంచిగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి ప్లీజ్. మేము జొన్న రొట్టె డైలీ చేస్తాం. చికెన్ ఉన్నప్పుడైతే కంపల్సరీ చేస్తాం. ఈ జొన్న రొట్టె హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేయండి ఒకసారి రాకపోతే. లాస్ట్కి మిగిలితే నేనే చేసేస్తా. ఎట్లా చేసేదో చూద్దాం. డైలీ మిగిలితే నేనే చేసేసా ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ మీద వేసేస్తున్నా. మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. నేను డైలీ ఇట్లానే చేస్తున్నా కాబట్టి ఇట్లానే వస్తున్నా. ఇప్పుడు నా రొట్టె అయితే అయిపోతుంది. నేను తిప్పుతున్నా. ఈ రొట్టె ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో ఎలా వచ్చిందో లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్. చూద్దాం రండి కర్రీ ఎలా ఉందో. జొన్న రొట్టె విత్ కర్రీ చికెన్ కర్రీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. 4 రొట్టెలు అయిపోయాయి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో. జొన్న రొట్టె టేస్ట్ ఎలా ఉందో చూసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.